పశుపతి మన దగ్గరకు వచ్చింది. నార్మల్ ఎందుకు వస్తుంది? జరుపుకోవడం జరుగుతుంది. సో మనకి చాలా మందికి తెలియదు ఆరోగ్యము మానసిక ఆరోగ్యం అని రెండు అంటున్నాము. మనం మానసిక ఆరోగ్యం గురించి చాలా మంది వినకపోవచ్చు. సో అది మాట్లాడటానికి మనందరం ఎవరు మాట్లాడలేదు. మానసిక ఆరోగ్యాన్ని మాట్లాడటానికి కేవలం మానసిక వైద్య నిపుణులు మాత్రం మాట్లాడగలిగిన అంశం అది. సో ఈరోజు మనం ఒక దయచేసి అందరి ఫోన్లు కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ అలా చేయండి. ఎవరి ఫోన్లు కూడా రింగ్ అవ్వద్దు. మేము మాట్లాడేటప్పుడు రింగ్ అయినా మాట్లాడే ఇబ్బంది లేదు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఫోన్ రింగ్ కాకుండా చూసుకోండి. సో ఈ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడడానికి మనకి ఇద్దరు మానసిక వైద్య నిపుణులు వచ్చినారు. డాక్టర్ విశాల్ గారు, తాను ఒక ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తారు తను. సో ఈరోజు మానసిక ఆరోగ్యం గురించి వారు మాట్లాడతారు. అదేవిధంగా డాక్టర్ రవితేజ గారు, వారు కూడా మానసిక వైద్య నిపుణులు. వారు కూడా ఈరోజు మీ మధ్య మానసిక ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, మానసిక ఆరోగ్యం అంటే అసలు ఏంటిది అనే విషయాలు మనకి తెలియదు కాబట్టి వాటి గురించి తెలుసుకోవడం కోసమే ఈరోజు మనం ఇద్దరు మానసిక వైద్య నిపుణుల్ని, ప్రముఖ మానసిక వైద్య నిపుణుల్ని పిలవడం జరిగింది. సో మన మధ్యలోకి రావడానికి జడ్జి గారు, జిల్లా జడ్జి గారు, అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఇద్దరు కూడా వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు వస్తారు, ఎందుకంటే వాళ్ళు కోర్టు ఉంది కాబట్టి బెంచ్ ఉంటుంది కాబట్టి బెంచ్ మీద ఉన్నారు. సో బెంచ్ అయిపోయిన తర్వాత ఎవరైనా స్టాఫ్ కోఆర్డినేట్ చేయాలి, స్టాఫ్ కోఆర్డినేట్ చేయాలి. ఎక్కడ ఒకసారి ప్లే చేయండి. పీలు ఎవరైనా బయటకు పంపించారు. జిల్లాలో మహిళల కోసం, మహిళలకు ఏదైనా హింస జరిగినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది చాలా మందికి మనందరికి తెలియదు. సో మన జిల్లాలో సఖీ కేంద్రం అనేది ఒకటి ఉంది. స్నేహ సొసైటీ, మహిళా శిక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలో సఖీ వన్ స్టాప్ సెంటర్ నిర్వహించబడుతుంది. మరి ఆ సఖీ కేంద్రాన్ని నిర్వహించే సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ మన మధ్యలో ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడాల్సింది ఫుడ్ తీసుకోవడం, మందులు తీసుకోవడం, కానీ మానసిక ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించారు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. మనసు ప్రశాంతంగా, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే కాబట్టి సో ప్రతి ఒక్కరు మానసికంగా కూడా స్ట్రాంగ్ ఉండాలని ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని జరుపుకుంటున్నాం. సో మనకు ముఖ్యంగా లేడీస్ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. మహిళలు అంటే ప్రతి ఒక్క మహిళ కూతురిగా, తల్లిగా, ఉద్యోగిగా, భార్యగా అనేక సేవలు అందిస్తుంది ప్రతి ఇంట్లో. కానీ తన గురించి తన శారీరక ఆరోగ్యాన్ని పట్టించుకోదు, మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోదు. కానీ పని ఒత్తిడి వల్ల, బరువు బాధ్యత వల్ల తను మానసికంగా ఎంతో స్ట్రగుల్ అవుతుంది. కానీ తన ప్రాబ్లంలో ఎవరికి చెప్పుకోదు. చెప్పుకున్నా కానీ వినేవాళ్ళు ఉంటారు. విన్నా కానీ
కానీ తన ఇంట్లో భర్త పట్టించుకోరు, పిల్లలు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు తన మానసిక ఆరోగ్యం గురించి. కానీ నేటి సమాజంలో మహిళలు ఎంతో మంది గృహిణులు ఈ విధంగా డిప్రెషన్కు లోనవుతూ మానసికంగా ఎన్నో బాధలు పడుతున్నారు. అవి మేము కూడా మాకు వచ్చే కేసులను కూడా మేము చూస్తున్నాము. సో ప్రతి ఒక్క మహిళ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. దానివల్ల ఉగ్రహింసకు లోనవ్వడం, ఎన్నో వివక్షకు గురవడం, శారీరక హింసకు గురవడం, మానసిక హింసకు గురవడం, తను చులకన అవ్వడం సమాజంలో, ఇవన్నీ ప్రతి మహిళకు మానసికంగా తనను దెబ్బతీస్తాయి. సో ఇలాంటి మహిళలను మన సఖీ కేంద్రం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. అక్కడ మనకు మానసిక సహాయం, కౌన్సిలింగ్, పోలీస్ సహాయం, వైద్య సహాయం, షెల్టరు, రెస్క్యూ, ఎమర్జెన్సీ రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎమర్జెన్సీ వెహికల్ ఉంటుంది, రెస్క్యూ చేయడం, ప్రతి ఒక్క సహాయం సఖీ సెంటర్ మహిళలకు, బాలికలకు అందిస్తుంది. ఎవరైనా రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేరుగా రాకున్నామని 181 ఉమెన్ హెల్ప్ లైన్ అంటారు. ప్రతి ఒక్కరు శ్రీ జి రుజు భాస్కర్ గారిని వెంటపల్లి వాసంగా కోరుతున్నాను. మానసిక వైద్య నిపుణులు వారు గవర్నమెంట్ ఈ సమాజంలో మానసిక ఆరోగ్యంతో మహిళ ఒక కూతురిగా, భార్యగా, ఉద్యోగినిగా, తల్లిగా సేవలు అందిస్తూ, ఒక సేవకురాలిగా సేవలు అందిస్తూ ప్రతి ఇంట్లో ఉంటుంది. దీనివల్ల ఆమె ఒత్తిడి గురవుతూ అనేక మానసికంగా వ్యాధులకు లోనవుతుంది. డిప్రెషన్, స్టిగ్మా ఇలాంటి వ్యాధులకు లోనవుతుంది. మాకు వచ్చే కేసులలో కూడా ఆమెకు మానసిక డిప్రెషన్కు లోనవ్వడం, దాంట్లో మేము ఆమెతో మాట్లాడిన తర్వాత మాకు విశాల్ డాక్టర్ గారు కానీ, రవితేజ డాక్టర్ గారు కానీ అప్రోచ్ అయ్యి ఆమెకు ఎలాంటి వైద్యం అవసరమో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అలాంటి వాళ్ళకు కూడా మేము డిప్రెషన్లకు లోనైన మహిళలకు కూడా సహాయక సహాయాలతో వాళ్ళకు వైద్యం అందిస్తున్నాము. అలాంటి ఫ్యామిలీస్ కూడా డిప్రెషన్కు లోనైన మహిళలకు కూడా సఖీ సెంటర్ వైద్యం అందించి వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ దగ్గర చేసింది. ఇప్పుడు మేము చూస్తున్న కేసుల్లో ఇలాంటి ఎక్కువ లోన్ అవుతుంది. అంటే తనకు నేనున్నా అని భరోసా ఇవ్వకపోవడం, కుటుంబంలో ప్రతి ఒక్కరు తన ఒక సేవకురాలు కానీ పనుల ఒత్తిడిని చూసి తనకి ఏ ఇబ్బంది అవుతుందో పట్టించుకోలేము. అందుకే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆమె ఏమైనా చెప్తే వినండి, నేను జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆమె చెప్పే వాళ్ళను వినండి, సలహా ఇవ్వడం కాకుండా సహాయం చేయండి. వీలైతే మీకు ఏమవుతుందిలే అనకుండా, ఏమవుతుంది అనకుండా నేనున్నా అనే భరోసా ఇస్తే ఏ మహిళ కూడా మానసికంగా కుంగిపోదు, డిప్రెషన్కు లోనవ్వదు. అంటే మనం ప్రతి ఒక్కరం ఆమెకి ఇచ్చేది ఒక చిన్న మంచి మాట, ఒక వినే చెవు, ఒక చిరునవ్వు ఆమెను స్ట్రాంగ్గా చేస్తుంది. ఎవరైనా కానీ, మహిళ కానీ, అది పురుషుడు కానీ, ఎవరైనా వాళ్ళ మాట వింటే మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. సో అందరూ కూడా మనం ఈ సభాముఖంగా అందరం ఎవరైనా మానసికంగా కుంగిపోయిన మహిళలు కానీ, బాలికలైనా సరే ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి నేనున్నా అని భరోసా ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళకు ఏమైనా కానీ అడగండి, జడ్జిమెంట్ ఇవ్వకుండా తను చెప్పేది ఓర్పుగా విని అర్థం చేసుకుంటే మనవంతు ప్రయత్నం మనకు మానసికంగా స్ట్రాంగ్ చేయడానికి మనవంతు సహాయం మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చేయాలి. ప్రతి ఒక్క మహిళ కానీ భార్య ఫోన్ నెంబర్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా మందికి గుర్తుండదు. కానీ 181 ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 181కి కాల్ చేస్తే మరి సఖీ నుంచి రెస్క్యూ వెహికల్ ఒకటి ఉంటుంది. ఆ రెస్క్యూ వెహికల్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ ఇంట్లో నిర్బంధించబడినప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో బాగా హింస జరిగినప్పుడు కానీ, సో మీరు చాలా పెద్ద పెద్ద నెంబర్లు గుర్తుంచుకోకపోయినా 181 గుర్తుపెట్టుకొని 181కి కాల్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా సహాయం దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు దాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మరి ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొంటున్న సిడిపిఓ జ్యోతి గారిని, మరి మహిళా శిశు సంక్షేమ శాఖలో
మరి మహిళల కోసము బాలికల కోసము చాలా కార్యక్రమాలు అనేది ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి. మరి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకు అన్నదాకా ఎందుకు వస్తుంది అంటే చిన్న విషయం. అడాల్సెన్స్ ఏంటి అంటే కిషోర బాలికల దశ, కిషోర బాలుల దశ. ఆ దశ వచ్చేసి 11 to 18 years, 11 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ వరకు మనకు ఆ దశ ఉంటుంది. ఆ టైంలో ప్రతి ఇంట్లో తల్లి తండ్రి ఆ పిల్లలకు ఫ్రెండ్ లాగా ఉండాలి. అంటే మనం ఫ్రెండ్తో ఎలా అయితే అన్ని షేర్ చేసుకుంటామో తనకు మన ఫ్రెండ్ లాగా ఉంటే ప్రతి విషయాన్ని మనతో చెప్తుంది. ఏది జరిగింది, స్కూల్లో ఏం జరిగింది, కాలేజీలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనే విషయం మనము మాట్లాడడానికి తనకు అవకాశం ఇవ్వకుండా ఒక మదర్గా ఒక ఫాదర్గా ఉన్నట్లయితే తను ఏం చేస్తుంది, అవన్నీ కూడా ఫోన్లో చూడడం, కొన్ని తనకు తెలియని విషయాలు ఉంటాయి, అవన్నీ కూడా ఫోన్లో సర్వ్ చేసుకుంటుంది. ఫోన్లో సర్వ్ చేసి తనకి ఫోన్ కనెక్ట్ అయిపోతుంది, ఇంకా మాట్లాడడం తగ్గించేస్తుంది, ఏ విషయం కూడా మనతో షేర్ చేసుకోదు. అంటే అలాంటి అవకాశం ప్రతి కుటుంబంలో కూడా ప్రతి మహిళ మన ఆడపిల్లకి కానీ అబ్బాయికి కానీ ఇవ్వాలి. మనం అలా ఇచ్చినట్లయితే ఏం జరుగుతుంది అంటే వాళ్ళు తొందరగా ప్రాబ్లంలోకి రాకుండా డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉంటారు. ప్రతి సమస్య మనకి చెప్పుకోవడం వల్ల ఒక అమ్మాయి లేదా అబ్బాయి ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళకు మనం ఇచ్చే ఊరటనే వాళ్ళ జీవితానికి పెద్ద మార్పులాగా పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా చిన్న సందేశం ఏంటి అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. ఒక చిన్న కథ ద్వారా మీకు ఒకటి చిన్న విషయం చెప్తాను. ఒక చిన్న పాప ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాసినప్పుడు లాస్ట్లో ఒకటి నోట్ రాసింది. ఏమి అని అంటే నాకు ఒక నెక్స్ట్ నాకు జన్మంటూ ఉంటే ఒక సెల్ ఫోన్ అయి ఉంటే బాగుంటుంది అని. దాంట్లో లాస్ట్ రాసిన తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా టీచర్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఫోన్ పట్టుకుని వాళ్ళ అమ్మ పేపర్ కరెక్షన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. వాళ్ళ అమ్మ పేపర్ కరెక్షన్ చేస్తుంటే వాళ్ళ పాప పేపర్లో వస్తుంది. వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు కాస్తూ ఉంటాయి దానికి. వాళ్ళ భర్త వచ్చి అంటారు, ఏమైనా పేపర్ కరెక్షన్ చేస్తూ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే మన పాప పేపర్ ఉంటే కరెక్షన్ చేశారు, తను నెక్స్ట్ జన్మంటూ ఉంటే సెల్ ఫోన్ అయి ఉంటే బాగుండేది. ఎందుకంటే అమ్మ నాన్న ప్రతిరోజు చేతిలో పట్టుకొని ఆడుస్తూ ఉంటారు, దాన్ని చూస్తూనే ఉంటారు. దాంట్లో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఆ టైం అంతా నాకు కేటాయిస్తారు కదా నేను సెల్ ఫోన్ అయిపోతే అని. అంటే చూడండి పిల్లలు ఏ విధంగా పిల్లలున్నారు అనేది మనకు అబ్జర్వ్ చేయొచ్చు ఆ చిన్న అమ్మాయి సారాంశం ద్వారా. కాబట్టి దయచేసి తల్లులందరూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని అందరూ వినరించుకోవాలని, పిల్లలందరినీ కూడా ఆ విధంగా మనం టైం కేటాయించాలి. మనం అందరూ చాలా బిజీ లైఫ్లో ఉంటాం ప్రతి ఒక్కరు, కానీ ఏది కూడా మన పిల్లల భవిష్యత్తు కంటే ఎక్కువ కాదు. ఈ విషయం పైన ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలి. ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు మనం మాట్లాడకపోతే డ్రగ్స్ అబ్యూస్కి కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. అప్పుడు వాళ్ళ మానసిక సంరక్షణ అనేది ఇంకా వేరే రకంగా ఉంటుంది. అలాంటి వాటిలన్నింటినీ లోటు కాకుండా ఉండాలంటే పిల్లలందరికీ కూడా మనం టైం కేటాయించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనసారా స్వీకరిస్తారని నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మానసిక వైద్య నిపుణులు. ఇప్పుడు 10 ఏళ్ల ముందట, ఇప్పుడు సైకాట్రీలోకి అంటే నాకు 10 ఏళ్ళు అవుతుంది అనమాట. 10 ఏళ్ల ముందట నేను సైకాట్రీ తీసుకుందామని ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత మా పేరెంట్స్ అంటే ఇద్దరు గవర్నమెంట్ డాక్టర్స్ అనమాట, సర్జన్ అండ్ గైనకాలజిస్ట్. వాళ్ళు చాలా బాధపడ్డారు. నీ పేరు పైన తేజ హాస్పిటల్ కూడా కట్టాము, నువ్వేమో మెంటల్ ప్రాబ్లమ్స్ మానసిక అనారోగ్యానికి ట్రీట్మెంట్ ఇస్తామేంటి, నీకేమైనా ప్రాబ్లం వచ్చిందా అని అడిగారు అనమాట. కాకపోతే అప్పుడు నేను నాన్నతో అన్నాను అనమాట, లేదు నాన్న 10 ఏళ్ల తర్వాత మీ అవసరం కంటే మా అవసరమే ఎక్కువ ఉంటుంది అని నేను కన్విన్స్ చేస్తే అప్పుడు విశాల్ సార్ దగ్గర కూడా నన్ను తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి సార్ ఏదో ఒకటి చెప్పండి సార్, మా వాడు మనసు మార్చండి సార్ అంటే, సార్ లేదు బాగానే ఉంటుంది బాబు అని చెప్పి పంపించడం. దాని తర్వాత 10 ఏళ్ల తర్వాత నేను అక్కడ సిఎంసి వెల్లూరు తమిళనాడులో 7 ఏళ్ళు సర్వీస్ ముగించి సరే నిజామాబాద్ వద్దామన్నప్పుడు లండన్ వాళ్ళు ఫోన్ చేసి 1,20,00,000 యాన్యువల్ ప్యాకేజ్ ఆఫర్ చేశారనమాట. నేను అసలు ఊహించుకోలేదు. ఇంత డబ్బు ఒక డాక్టర్కి జీతానికి తెస్తారా అని నేను ఆశ్చర్యపోయాను, అది కూడా అప్లై చేయకుండా. అప్పుడు నాకు అర్థమైంది, అది అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మానసిక అనారోగ్యం ఇక్కడ ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా, అది కూడా భారతదేశపు డాక్టర్స్
కోసం ఎంత డిమాండ్ ఉంది అని. సరే ఇక్కడికి వచ్చి 6 నెలలు టైం తీసుకున్నారు. వాళ్ళు వీసా ఇప్పించాలి సార్, చాలా పెద్ద ప్రాసెస్, 6 నెలలు టైం పడుతుంది అంటే మా నాన్న సరే ఎట్లా ఖాళీగా ఏం చేస్తావు, సరే నాతో పాటు కూర్చొని హాస్పిటల్లో అంటే ఆ 6 months లో ఎంత మందిని చూశానంటే నాకు అప్పుడు అనిపించింది ఎక్కడికో వెళ్ళి ఏ తెల్ల వాళ్ళకో ఏమో సేవ చేసుకుంటా మన ఊరిలోనే ఎంతో మంది బాధపడుతున్నారని అట్లా ఉండిపోయి 4 ఏళ్ళు అయిపోయింది అన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే జనరల్ గా మానసిక డాక్టర్లు సైకియాట్రిస్ట్ అంటే ఆనందం పంచి పెట్టే వాళ్ళని నేను నా క్లినిక్ పేరు కూడా ఆనందమైన కేర్ పెట్టాను. కాకపోతే మన అడ్వకేట్స్ న్యాయమూర్తులాగా వాళ్ళ ట్రైనింగ్ అంతా కూడా న్యాయం చేయడానికి అవుతుంది, కానీ వాళ్ళ ప్రాక్టీస్ లో మాత్రం కరెక్ట్ మీ ఫ్రమ్ రాంగ్ సార్ అన్యాయాన్ని ఆపడానికి అవుతుంది. అలాగే మా అందరి ట్రైనింగ్ కూడా సంతోషాన్ని పంచిపెట్టడానికి అవుతుంది, కానీ ఫీల్డ్ లో వచ్చేటప్పటికి ఆ మానసిక అనారోగ్యాన్ని ఆపడంలోనే అన్ని శక్తులు నశించిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ అసలు సంతోషం గురించి మాట్లాడితే అసలు సంతోషం అంటే ఏంటి, మనం సంతోషంగానే ఉన్నామా అని పరిశీలించుకునే రోజు ఈ రోజు. ఉన్నామా సంతోషంగా? ఎంతమంది సంతోషంగా ఉన్నాం? వెరీ గుడ్. స్నేహ సొసైటీ పిల్లలు మాత్రం ఎప్పుడు చేతులు అందరూ వాళ్ళకి గట్టిగా చెప్పట్లు కొట్టారు. వాళ్ళని మనం తప్పుగా ఎప్పుడూ చూడలేము, ఎందుకంటే మనం రోజు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం పరిగెత్తడం ఎందుకు సంతోషం కోసమే పరిగెడతాం. కానీ వాళ్ళ దేవుళ్ళు సంతోషంతో పుట్టించారు, అది వాళ్ళ పుణ్యజన్మలు అన్నమాట. సో మనకు టొమాటో సూప్ హోటల్ వెళ్ళి తాగినా ఒక బెంజ్ తాగుతున్నా మనం చేసేది మన సంతోషం కోసమే. కానీ ఎవరిని అడిగినా సంతోషంగా లేమనే అంటారు. నిన్న హాస్పిటల్ ఓపీ మూసేసుకొని నేను బ్యాగ్ పట్టుకుని వెళ్తుంటే మా రిసెప్షన్ లో సార్ ఆగండి సార్ మీకు పేషెంట్ వచ్చారంట. ఎక్కడ చూస్తే ఒక బెంజ్ కారు హాస్పిటల్ నుంచి తాడుతూ ఉంది. నేను చెప్పాను మా పేషెంట్ కార్ నుంచి కూడా దిగకుండా నా పేషెంట్ ఎలా చెప్పినట్టు లేదు సార్, నాకు తెలుసు పెద్దోళ్ళందరూ మీ పేషెంటే సార్ అంటున్నారు. నిజం వాస్తవానికి ఆ కార్ నుంచి దిగారు, నా కోసమే వచ్చారు కూడా. నేను ఒక నిమిషం ఆలోచించాను, అదేంటి డబ్బున్న వాళ్ళకి సంతోషం లేదంటారు, అధికారంలో ఉన్న వాళ్ళు సంతోషంలో లేదు స్ట్రెస్ అంటారు, మరి అసలు ఎవరికి ఉంది సంతోషం? దానికోసమే కదా, డబ్బు కోసమే కదా అంత కష్టపడేది మనం. సరే సంతోషం ఎవరికి ఉంది అని మనం పరిశీలిస్తే జపాన్ లో ఒకానిమా అనే ఒక ఐలాండ్ పైన ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కాలం బతుకుతారంట. 100 ఏళ్ల పైగా ఆల్మోస్ట్ చాలా మంది నడుస్తూ కూడా దొరుకుతారంట. అనారోగ్యాలు ఉండవంట, బీపీ లేవంట, షుగర్ లేవంట, 100 ఏళ్ళ నాటి కూడా ఆశ్చర్యమైన విషయం. సో ఆ ఐలాండ్ పైన ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా పరిశీలించి చాలా మంది పుస్తకాలు రాసేసారు. ఇకిగాయ రీసెంట్ గా ఒక పెద్ద పుస్తకం కూడా అయి కొన్ని కోట్ల పుస్తకాలు అమృత చిట్కాలు చెప్తారనమాట. ఒకటి కళ్ళు తెరవంగానే ఒక పర్పస్ తో లేవమంటారు అనమాట. అంటే ఏదో ఒక కోరికతో, ఈ కోరిక మన జీన్స్ ని మనకి చాలా దూరంగా చేస్తుందండి. అంటే పర్పస్ అంటే పెద్ద కోరికలు కూడా ఉండదు కదా, నాకు ఒక కారు కావాలి, ఒక ఇల్లు కావాలి, నా పిల్లల్ని చదివించాలనేది కూడా ఒక కోరికే. ఆ కోరిక మీరు ముందు రోజు అనుకుంటే పొద్దున కళ్ళు తెరవగానే గుర్తు చేసుకుంటారు ఆ కోరిక, కరెక్టేనా? కానీ మనం ఏం చేస్తాం, లేవడంతోనే మన సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, ఏఐ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోన్ కలెక్ట్ పెడతాం. లేవగానే ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి టక వాడి చేసాడు, వీడేం చేసేసాడు, అమ్మో అయ్యో న్యూస్ అయిపోయింది అని ఫస్ట్ డిప్రెషన్ తోనే చేస్తాం. అందుకే లేవగానే ఆ మార్నింగ్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేవగానే పాత అలారం క్లాక్ బెటర్ అనిపిస్తుంది. అందుకే చాలా మంది పిల్లలకి ఏం నేర్పించమంటారు, లేవగానే బెడ్షీట్ మడత పెట్టు అని. అంటే అది అంత పెద్ద పనే ఉంది, ఇంట్లో పనులు ఉంటారుగా, లేకపోతే నేను మడత పెడతానుగా అని అనుకుంటాం. కానీ లేవగానే ఏదో ఒక చిన్న పని వాళ్ళు చేశామని తృప్తితో ఎప్పుడైతే లేచారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. లేచిన తర్వాత కూడా మనము ఈ రొటీన్ వెంటనే ఫోన్స్ వీళ్ళతో కాకుండా మనం ఒక్కసారి పని మొదలు పెట్టినప్పుడు ఆ పనిలో ధ్యాసతో మొదలు పెట్టాలి. మన వరంగల్ నుంచి ఒక పురోహితులు ఇక్కడ గుడి కడుతున్న రాములవారి గుడి అంటే ఇన్స్పెక్షన్ కోసం వస్తే, బాబు నువ్వు ఏం చేస్తున్నావు అంటే కనబడేట్లా ఏదో బిల్డింగ్ కడుతున్నాలే, ఎందుకు విసిగిస్తావు అన్నాడు అనమాట. పక్కన అడిగితే అయ్యా నేను రాముడు వారి గుడి కడుతున్నాను అయ్యా అన్నాడు. సో ఈ 2 ఆన్సర్స్ డిఫరెన్స్ లో మీకు ఏర్పడిపోతుంది.
ఎవరు ఎంత పుణ్యం సంపాదిస్తారు, ఎవరు బతుకు ఎంత బాగుంటుంది, సాయంత్రం అయ్యే లోపల ఎవరు ఎంత సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు నామస్మరణతో, దేవుడి నామస్మరణతో సంతృప్తిగా నేను ఈరోజు పెద్ద కార్యం చేశాను అని ఎవరు నిద్రపోతారో మీకు ఇంట్లో అర్థమైపోతుంది. సో చేసే పనిలో పర్పస్ ఉన్నప్పుడే మనం దాంట్లో దృష్టి పెడతాం, ఆ పనిని ఎంజాయ్ చేస్తాం. మనం ఆఖరికి ఇంత పరిగెడుతుంది కూడా 2 ముద్దల అన్నం కోసమే. ఆ 2 ముద్దల అన్నం 3 ఏళ్ల పిల్లాడికి కూడా 4 ముద్దలు పెట్టే తినిపిస్తాం. వాడు దాన్ని ఉప్పేసామో కారం వేసామో కూడా తెలిసిన రోజు తొందరలోనే రాబోతున్నాయి అన్నమాట. పని అయిపోయిన తర్వాత మనం కడుపు మూడి కోసం చేసే పని పక్కన పెడితే మన కోసం ఏం చేసుకుంటాం అనేది కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారంట ఆ ఈ పైన జనాలు. సో నా కోసం, నా కడుపు మూడి కోసం ఇది చేస్తున్నా, కానీ నా సంతోషం కోసం, సమాజం కోసం ఏం చేస్తున్నాను కానీ పని అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఆలోచిస్తారంట. సో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్స్ అంట. వాళ్ళు ఒకటి అనుకోని, అంటే మనం అనుకున్నదే చేయడం కాదు, 10 మంది కూడా కలిసి ఏదో ఒకటి చేస్తూ ఉంటారంట. అందుకే అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చి వేరే వాళ్ళని పెద్ద కంపెనీలు వాళ్ళ దగ్గర ఉండవంట, అన్ని వాళ్ళే అంట. Working as a principal in Snehha Society for Rural Reconstruction, especially we are dealing with 185 intellectual disabled children and 95 visual disability children. So our main concept is teaching and training these children in special education. We train them in reading, writing skills, music skills, developing yoga skills in them, speech, behavior modification. So all these trainings are given by special educators in the ratio of 1:8. Talking about today, we are all here to speak something on mental health. We all know that also that since Raviteja doctor has said that mental health is in our hands, we should be happy. So what is mental health? How should we be happy? Is another source. There are 2 parts in this also. We say about something as mental retardation and mental illness. These 2 are different because most of the time people try to get confused in this. Mental retardation is a permanent condition when you can try to develop the children in the different skills and their adaptive behavior, but we can't change their intelligence because IQ is already defined by the psychiatrists at profound levels. Only we can enhance his learning abilities, his skills, we can enhance them. But whereas we can't change it, the child would be as this special education is required throughout his life. This period occurs right from the birth for most of the children. Some people could get epileptic fits and the problem could occur. Some children at the early ages, maybe they fall from a height, they could have a damage to their brain. So these all causes mental retardation. When we talk about mental illness itself, in our day in and day out, when we are not able to do any work properly, a general word has been used. Mental isn't it? So this is a common word being used by every employer group because we are not able to do our functioning correctly as per norms set by that employee. All of us work under the hands of some employer. Some are employers here, but most of us, isn't it? When we are working, in that cases, we do have some pressure. We do have some stress. Isn't it? We have got stress, we have got work anxiety could be there. We want sometimes to draw the attention of them. So there are a number of causes under which we all are influenced and working. If this is imbalanced somewhere, then we have a damage to our mental health. So if mental health, there are whatever they have been saying here, but mental health is in our hands. Because daily, when we get up and do our works, our core works are there. Apart from these core works, we have got some jobs which are entrusted to us and have to be done in that limits itself. And daily sometimes we don't have the skills to complete the job.
the home. Because home is the basic unit and the most strongest unit, I believe. Every parent at home should try to analyze and diagnose daily what are the different changes in their children could be. Like we just now Siri Kumar has said, during the adolescent period there are some changes in the child, which is general. But in this general, we have to see these changes, that the child is going off aloof. Is he going off alone and sitting in one room? Is he not attending to his daily routine in a time? If you are able to analyze all these things, we can see that in the teenagers at least, we will be able to reduce the mental illness. If we are not aware of all this and we don't take care of all this, definitely most of our teenage children will suffer from mental illness. This could be a high risk factor for a family, because family depends on their children. When the children grow up, they have to support them. But if within the age of 18 or 20 at this age mental illness starts, it's always better that you consult the psychiatrist. We have 2 psychiatrists within us, Ravi Tejas Services, even Dr. Vishal, who is senior most. You have to go and consult them. Counseling is one part, consulting and taking a medical treatment is another part. If you ignore the medical treatment also, the problem could persist and become more. So this is in short what I wanted, because everybody's mental health should be good. We all must work. We all have to work for our family. We have to see the sustainability in our family. We have to see that our children study, they grow well. All this express. అందరికన్నా ఎక్కువ మన దినాలు కూడా మేము ఎప్పుడూ చెప్తా ఉన్నాం, వాళ్ళ కోసం కూడా హోమ్ చేయాలా. ఎందుకంటే ఇప్పుడు యాక్ట్స్ అన్ని మారిపోయింది. ఇది వరకు ఎవరైనా ఈ మెంటల్ ఇల్నెస్ పర్సన్ డైరెక్ట్గా ఎర్రగడ్డలు తీసుకోకపోతే అడ్మిషన్ అనేది ఇచ్చేవారు. ఇప్పుడు అలా లేదు ప్రాసెస్. యూ హ్యావ్ టు కమ్ టు ది కోర్ట్, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత మీరు ఎవరికైనా ఎక్రూట్ చేస్తేనే వాళ్ళు ఒక పర్సన్ ఒక ఎస్కార్ట్ తీసుకున్నారు. ఇది వరకు అందరినీ ఎంతమంది పోయినా కూడా అక్కడ పెట్టుకునేవారు. అలా లేదు. సో పరిస్థితి మన చేతిలో అయితే ఆ పరిస్థితి మనం చేయకూడదు. ఇది ఒక నమ్మకం. మీ అందరూ ఈ ఫాలో చేస్తారు. మరియు మా మెంటల్ ఇంటెలెక్చువల్ డిజేబుల్ స్టూడెంట్స్ కూడా ఒకవేళ వాళ్ళకి మనము సరైన ట్రైనింగ్ ఇవ్వకపోతే కూడా వాళ్ళని కూడా ADHD కానివ్వండి, హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ కానివ్వండి, ఈ అన్నింటికి సఫర్ అయిన వాళ్ళు ఒకవేళ ఇంట్లోనే కూర్చోబెట్టుకొని మందులతో బాగుపడతారు అంటే కాదు. ఎందుకంటే గ్రూప్ లివింగ్ అనేది మస్ట్. ఇంటెలెక్చువల్ డిజేబుల్ స్టూడెంట్స్కి గ్రూప్ లివింగ్ ఒక 10 మందిలో ఆయన ఎట్లా ఉంటాడనేది ముఖ్యం. వాళ్ళకి అడాప్టివ్ బిహేవియర్సే కరెక్ట్గా ఉండదు. సో గ్రూప్లో వాడు సరిగ్గా లేకపోతే ఎలా ఇంట్లో బాగానే ఉండొచ్చు, కానీ 10 మందిలో ఉండాలి కదా. ఆ సోషల్ లివింగ్ లేకపోతేనే ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లల్ని కూడా మేము కరెక్ట్గా స్కూల్కి వేస్తేనే స్పెషల్ ఎడ్యుకేషన్తోనే and Dr. Tejas and all the dignitaries. సో ఇవాళ మొట్టమొదటిగా మీ అందరికీ ప్రపంచ మానసిక దినోత్సవ శుభాకాంక్షలు. సో మంచి ఆరోగ్యంగా ఉన్నాడంటే ఎలా ఉంటుందో చూస్తే మంచి దూరంగా ఏమంటే మంచి చెడ్డతో పొడవు ఉన్నాడు, ఎల్లి ఉన్నాడు, వాడికి ఏమైందంటారు. అది లోపల మనసు అనేది ఏమంటుందంటే ఇంతే ఉంటుంది. బాధలో ఉంటాడు, ఆందోళన ఉంటాడు, భయం ఉంటుంది, కానీ అది ఎవరు పట్టించుకోరు. వాడికి ఏమైంది కూడా బాగానే ఉంటాడు. చాలా మంది మీరు చూస్తుంటారు, ఏమైంది సార్ మనకి ఎంత బాగున్నాడు, అంత నాటకం చేస్తున్నాడు, అది రిలేషన్ వస్తుంది. చాలా మంది ఏమంటారంటే ఏదో డైవర్స్ అయ్యో, లేకపోతే ఆరోగ్య నష్టపోయో, ప్రేమలో ఫెయిల్ అయ్యో, లేకపోతే ఇంకో రకంగా వాడు ఫీల్ అయిపోయి వాడైతే డిప్రెషన్ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా, ఈవెన్ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అత్తమామలో ఎవరు వాళ్ళంటారు వాడికి ఏమైనా సార్ వాడు మంచిగా ఉన్నాడు, వాడు చూడడానికి వాడు నాటకం చేస్తున్నాడు సార్ అంట. నేను చాలాసార్లు వస్తాను. సో కానీ తెలియకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు. సో వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏంటంటే మీరు అందరూ అలసిపోతుంటారు. నేను కొద్దిగా ఒక 10-15 నిమిషాలు మీకు మన నిజ జీవితంలో జరిగే విషయాలు మీకు చెప్తాను. అది వినండి. అది ఎవరికైనా మీరు విని ఇంకొకరికి ఉపయోగం అయితే చేయండి. అయితే మొట్టమొదటి ఫస్ట్ మీకు ఏంటంటే ఎంతమంది చంద్రబాబు సినిమా చూశారు? ఇందులో ఎంతమంది చూశారు? ఓకే, వెరీ గుడ్. లేకుండా చేతులు పదే చేతులు కడుక్కుంటుంటాడు, చేతులు ఉంచుకుంటుంటాడు. చూసారా? అపరిచితులు సినిమా చూసారా?
జనాలు అంటే కొన్ని అంటే సినిమా చూస్తారు కానీ మనం చూసినంత నిజంగా భయంకరంగా ఉండదు. ఫస్ట్ కింద నేను చెప్పాల్సింది ఏంటంటే సినిమాలో చూపించినంత భయంకరంగా ఉంటుంది. సినిమాలో కూడా చూపిస్తారు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ పెట్టి వాడిని ఇబ్బంది పెడుతుంటారు. చూసి అనుకుంటారంటే అబ్బా ఏంటి ఇదో పనిష్మెంట్ అన్న, అదొక లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్. అసలు చెప్పాలంటే ఒక మనిషిని ఇప్పుడు ఇందాక డాక్టర్ చెప్పారు, సంతోషం జరగాలంటే ఒక 10 గ్రాముల టాబ్లెట్ ఇస్తారు, ఒక 10% సంతోషం జరిగితే ఆ ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ ద్వారా 100% సంతోషం జరుగుతుంది. కానీ చాలా మంది సినిమాలు ఏం చూపిస్తుంటారు, మన ఏదో కట్టేసి క్రిమినల్ లెవెల్లో వాడైతే పెట్టడం వల్ల ఏంటంటే మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. కానీ అవన్నీ నిజం కావు. నేను ఎందుకంటే చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. మనిషికి ఏంటంటే పెళ్లి చేసేస్తే వాడి మానసిక సమస్య మొత్తం పోతుందని చెప్పి వాడికి ఏంటి పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఏంటంటే భార్య చెప్పరు, వాడి మానసిక సమస్య ఉందని భార్య చెప్పరు, భార్య మానసిక సమస్య ఉందని భర్తకు చెప్పరు. వాళ్ళు పెళ్ళిన తర్వాత ఇద్దరు విషయం చేసుకొని మళ్ళీ విడాకులు అయిపోయి మళ్ళీ ఒక టెన్షన్. సో కాబట్టి చాలా మంది ఏంటంటే పెళ్లి చేస్తే మానసిక సమస్యలు పోతాయి, అమావాస్య పౌర్ణమికి ఇట్లాంటి సమస్యలు వస్తాయి, చేతపడి ద్వారా మానసిక సమస్యలు వస్తాయి. ఇవన్నీ శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేస్తున్నాను చాలా మంది పేషెంట్ నయం అవుతుంటారు, మందులతో నయం అవుతుంటారు, కౌన్సిలింగ్స్ ఉంటాయి. అయితే ఇందులో చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలా కేసెస్లో ఈ మానసిక సమస్యలు అంటే మీరు ఏమనుకుంటారు, మానసికంగా అంటే చాలా మంది డాక్టర్లు చెప్పారు మానసిక సమస్యలు అనగానే ఏమనుకుంటారు మీరు, పిచ్చి అనుకుంటారు. అంతేనా? మెదడు పిచ్చి అనుకుంటారు, మెంటల్ అనుకుంటారు. అదొకటే కాదు, అసలు అది ఒక 10% మాత్రమే. చాలా రకాల మానసిక సమస్యలు ఇలా ఉంటున్నాయండి. ఇప్పుడు చాలా మంది మన దగ్గర జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర చాలా మంది పోతుంటారు, తిరుపతి పోతుంటారు, వేములవాడ పోతుంటారు, తర్వాత మీరు గల్ఫ్ కంట్రీలకు పోతుంటారు. గల్ఫ్ కంట్రీలో పోతే ఏం చేస్తారు, మనం ఏం చేస్తారు, రోజు రాగానే ఏం చేయాలా, మన కల్చర్ ఏంటి, ఇవి కాగానే మొత్తం వర్క్ చేయాలా, సాయంత్రం రాగానే ఒక బాటిల్ తాగాల, కళ్ళు తాగాల, లేకపోతే మంచి జడ తాగాల, తంబాకు తినాలా, అబ్బా ఇదేదో మజా ఉందని అనుకుంటాం. తర్వాత మళ్ళీ అది వెళ్ళి మనకు శరీరంలో తెలవకుండా అలవాటుగా మారిపోయి మనని బానిస చేసుకుంటారు. అది వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఈ మధ్యన జరిగిన నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక మంచి వర్క్ చేసే ఒక ప్లంబర్ బాగా మంచి వర్క్ చేస్తాడు. ఆయనకి ఏంటంటే వీసా వచ్చేసింది, ఎక్కడికి దుబాయ్ వెళ్ళినప్పుడు వీసా వచ్చింది. వీసా రంగా ఏం చేశాడు, మంచిగా ఫుల్ హ్యాపీగా అందరూ ఫ్రెండ్స్ పార్టీ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఏం చెప్పాడు ఏజెంట్, ఇమీడియట్గా 2 రోజులు బయట ఉంది వెళ్ళిపోవాలని చెప్పాడు. అందరిని చెప్పేసాడు, డబ్బులు అరేంజ్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ సెకండ్ ఏంటంటే సూపర్ మార్కెట్లో జాబ్, మంచి జాబ్ దొరికిందని మంచి హ్యాపీ ఉన్నాడు. జాబ్ చేస్తూనే పడిపోయాడు, ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఫిట్స్ వచ్చి పడిపోయి ఎవరు వచ్చాడు, ఏటీఎం ఇప్పుడు మొన్ననే వచ్చి 2 రోజులు వచ్చి ఫిట్స్ ఉన్నా దేవుడు అని చెప్పేసి పంపించేశాడు. అసలు చివరికి విషయం ఏంటంటే వాడికి ఏంటి కళ్ళు తాగే అలవాటు ఉంది. రోజు గ్లాస్ తాగుతాడు, కళ్ళు తాగుతాడు మంచిగా. అక్కడ కళ్ళు దొరుకుతాడు, దుబాయ్లో కళ్ళు దొరకలేదు కదా, దొరికేసరికి పడిపోయాడు. మెటల్ చేసేసరికి ఏమైంది, పంపించేశాడు. వెళ్ళడానికి 2 లక్షలు అయినాయి, వచ్చడానికి 2 లక్షలు అయినాయి, మొత్తం 4 లక్షలు సమర్పయాన్ని అయిపోయింది. సో ఇది కూడా ఒక మానసిక సమస్య తెలుసా. ఇది చాలా మంది ఇది ఒక మానసిక సమస్య, తాగడం కూడా ఒక మానసిక సమస్య. రెండవది చెప్తాను, ఇక్కడ ఒకటి దగ్గర మన బైన్సా దగ్గర ఆదిలాబాద్ ప్రాంతంలో బైన్సా ఉంటుంది. అక్కడ ఏంటంటే మంచి స్టూడెంట్, ఇంజనీర్ మన డిగ్రీ కాలేజ్ స్టూడెంట్, రోజు ఏంటంటే నైట్ నిద్ర రాకపోతే ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే పని మనిషి ఉంటుంది కదా, ఆమె అంట సార్ గవర్నమెంట్ కూర్చొని డాక్టర్ దగ్గరికి ఒక సీసా తీసుకొచ్చి సార్ తాగాలని చెప్పేస్తే ఆ సీసా తీసుకొచ్చి చేయగానే వాడు తాగేసాడు. తాగడం ఎట్లుందంటే వాడు మంచిగా రోజు ఒక సీసా తాగాలి, పడుకోవాలి. అది వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు. ఆ తాగాడైతే ఏం చేశారంటే పెళ్లి ఫిక్స్ అయిపోయింది. కరెక్ట్ ఆ పెళ్లి ఫిక్స్ అంటే పెళ్లి రోజు దాకా ఏం చేస్తారు, వాళ్ళ ఊరికి సొంతూరికి పోతారు కదా, ఒకటి బయట వెళ్ళిపోతారు కదా, పెళ్లి రోజు చేశాక బయట పోయినారు కదా, వాడు కలిసి సరే ఏం లేదు. పెళ్లి మండపంలో ఇస్తారు, మండపం పెడుతున్నాడు, అప్పుడే ఫిక్స్ వచ్చి పడిపోయాడు. వాళ్ళ అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి బంధువులు గొడవ చేయడం, వీడికి ఫిక్స్ ఉంది మీరు ఎట్లా చెప్పలేదని గొడవ, అంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో కాబట్టి నేనేంటంటే అందరూ మానసిక సమస్యల గురించి చెప్పారు. మత్తు పానీయాలు తాగడము, ఈ సిగరెట్ తాగడము, జర్దా తినడము, గుట్కా తినడము, దీనివల్ల చాలా రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, బీపీ, షుగర్, తర్వాత థైరాయిడ్ సమస్యలు ఇట్లాంటివి వచ్చి మీ యొక్క ఆరోగ్యానికి సగం ఖర్చు అయిపోతుంది. మీ డబ్బులు సంపాదించిన దాంట్లో సగం డాక్టర్ల హాస్పిటల్లో పెట్టడానికి వెళ్ళిపోతుంది, మీ ఆరోగ్యాన్ని నష్టపోతున్నారు. సో కాబట్టి ఎవరికైనా కానీ అంటే ఈ మానసిక ఆరోగ్య దినోత్సవం చెప్పేది ఏంటంటే గుల్ఫారం కళ్ళు, గుట్కా, తంబాకు, సిగరెట్ సర్వ మానిపియవచ్చును, దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు సినిమాకి పోతారు, అందరూ
సినిమా చూస్తారా? ఫస్ట్ ఏమి ఆడొస్తుంది? ఈ నగరానికి ఏమైందని ఒక ఆడొస్తుందా? ఫస్ట్ ఏమైంది? ముఖేష్ ఉంటాడు తెలుసా? ముఖేష్ ఏం చేస్తాడు? ముఖేష్ తెలుసా? అందరూ ముఖేష్ క్యారెక్టర్ తెలుసా? మరి వాడు గుట్టాడు, జబ్బు అవుతాడు, క్యాన్సర్ వస్తుంది, వాళ్ళ అమ్మ గాజులు అమ్మేస్తాడు. తిన్నారా? మగారు గాజులు అమ్మేస్తాడు, తిన్నారా? తర్వాత ఏం చేస్తారు? కొందరు అనిపిస్తుంది చూసినాక, అరే ఈ బంగారు గాజులు అమ్మేసాడు కదా, అది మానబెట్టిన అయితే భయానికి మానేయాలనుకుంటాం. కానీ ఎక్కడికి పోవాలో తెలియదు. ఈ కడుపులోకి వస్తే సర్జరీ దగ్గరికి పోతుంది. జ్వరం వస్తే ఎక్కడికి పోతారు మీరు అందరూ? హాస్పిటల్ పోవాలి. ఏ డాక్టర్ పోతారు తెలుసా? అన్ని డాక్టర్ దగ్గర పోతారు. కానీ మరి ఇప్పుడు గుల్ఫారం కళ్ళు, గుట్కా, సరదా, తంబాకు, తర్వాత గంజాయి అవుతారు కొత్తగా పిల్లలు. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ అని కొత్తగా ఏమొచ్చినాయి? క్రికెట్ బెట్టింగ్ చూస్తున్నారా? ఒక పిల్లడు వచ్చాడు, 2 కోట్లు ఖర్చు పెట్టాడు క్రికెట్ బెట్టింగ్ కోసం. 2 కోట్లు ఎక్కడికి వచ్చాడంటే వాళ్ళ ఫాదర్ ఒక మంచి బిజినెస్ పర్సన్, వాళ్ళ అబ్బాయి మంచిగా డిగ్రీ అయిపోయింది, మంచిగా ప్రజలకు రైట్ అని చెప్పి అకౌంట్స్ అన్ని ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి క్రికెట్ బెట్టింగ్ పెట్టాడు. సో ఇట్లాంటివన్నిటికి ఏంటంటే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళ మానసిక ఆరోగ్య దినోత్సవం చెప్పేది ఏంటంటే ఈ కొన్ని సమస్యలకు అనేది మానసిక రైతులు ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ, తర్వాత గంజా తాగడం కానీ, గుల్ఫారం జల్లు తాగడము, సిగరెట్, గుట్కా ఇలాంటి వాటికి మానిపించవచ్చు. ఇప్పుడు అధునాతనమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ట్యాబ్లెట్ మిగతా ప్యాచెస్ వచ్చినాయి, ఏంటంటే కొన్ని రకాల స్ప్రేస్ వచ్చినాయి, చాలా మంచి మంచి మందులు వచ్చినాయి. మీరు ఏంటంటే ఈ మానసిక దినోత్సవం సందర్భంగా నలుగురిలో మోటివేట్ చేయండి. ఇద్దరికి అలవాటు. సెకండ్ థింగ్ ఏంటంటే స్నేహ సొసైటీ ఈరోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు వాళ్ళు నేను మంచి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. వాళ్ళు మేము డిజబిలిటీ పిల్లలకు చేయడం అనేది సర్వీస్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. అయితే ఆటిజం చాలా మంది తెలియని విషయం ఏంటంటే పేరెంట్స్ కూడా తెలవడం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు మానసిక ఆరోగ్యంపై అవగాహన తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆటిజం అంటే చాలా మంది తెలియదు. బుద్ధిమాన్యం అంటే దాని డిఫరెన్స్ తెలియదు. ADHD అంటే పిల్లలు బాగా అట్టిగా అలా చేస్తున్నారు, ఆటిజం తెలియదు. కొందరు పిల్లలకు లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, సరిగ్గా చదవలేదు, అర్థం చేసుకోలేదు. ఆ తేడా తెలియక అందరూ ఏం చేస్తున్నారంటే మానసిక వికలాంగులు చేసేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళందరూ మానసిక వికలాంగులు కాదు. కొంతమంది ఐన్స్టీన్ కానీ, తర్వాత కొంతమంది ఫేమస్ సైంటిస్ట్ అందరికీ చిన్న చిన్న ఆటిజం లక్షణాలు ఉన్నాయి. వాళ్ళ తల్లి అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర వాళ్ళు గుర్తుపట్టడం వల్ల వాళ్ళని ట్రైన్ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు అయ్యాయి. ఈ పిల్లల్లో కూడా చాలా మంది ఏమైతుందంటే వీళ్ళు ఇప్పుడు ఇట్లాంటి ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయడం ద్వారా, ఇప్పుడు స్నేహ సొసైటీ వాళ్ళు ఉండడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళని స్క్రీనింగ్ చేసి ఇది ఆటిజం, ఇది ADHD, ఇది మెంటల్ రిటార్డేషన్, ఇది లెర్నింగ్ డిఫికల్టీ అని చెప్పడం వల్ల చాలా మంది పిల్లలు ప్రజోగలేదు. ఇప్పుడు పాటలు పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటే కదా. మీరు కూడా గుర్తించింది ఈ సదుపాయం అనేది జనాలు చెప్పాలి. ఏదో మనం వచ్చాము ఇవాళ వినామని కాదు. ఈ మానసిక సమస్యలు అనేది సొసైటీలో ఉంటాయని చెప్పాలి. ఇప్పుడు మానసిక వికలాంగులు పెంచడంలో చాలా విషయం తెలియదు, అర్థమైందా? వాళ్ళు చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఇంకోటి నేను రీసెంట్గా వాళ్ళ స్నేహితులు ప్రోగ్రామ్ వెళ్తే ఆ UDID కార్డ్స్ ఉన్నాయి హెల్త్ పెన్షన్ కోసం. మీకు పిల్లలకి ఏదైనా కావాల్సిన మందులు కొనుక్కోవచ్చు, తర్వాత మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ అన్నీ తెలియవు. కాబట్టి వాళ్ళ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి ఈ విషయాన్ని కూడా స్ప్రెడ్ చేయాలి. చివరికి ఏంటంటే సూసైడ్స్, చాలా సూసైడ్ జరుగుతున్నాయి. చాలా మంది సూసైడ్స్ అనే పేపర్ దగ్గర సూసైడ్స్ అనేది చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రేమ విఫలమైందని, విడాకులని, తర్వాత ఆర్థిక ఇబ్బందులని. సో మీరు దయచేసి ఫోన్స్ పక్కన పెట్టి పిల్లలపైన అంటే మీరు పిల్లలపైన కనెక్ట్ పెట్టండి. చాలా మంది నాకు చెప్పారు, నాకు చాలా మేడం చెప్పారు ఆ సెల్ ఫోన్ లేకపోతే బాగుండు అని ఆ పిల్ల అనుకుంటుంది. ఇవన్నీ సేఫ్ జరుగుతుంది. అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సూసైడ్ ఒక ఫ్యామిలీలో ఒక ఆమె ఇంజనీరింగ్ స్టూడెంట్ హైదరాబాద్ నుంచి వచ్చింది. హైదరాబాద్ వాళ్ళకి బాగా సీరియస్ సూసైడ్, చనిపోతాను ఇక బతకాలని ప్రయత్నం చేసే టైంలో ఒకసారి ఇంట్లో పేరెంట్స్ చూసి వాళ్ళకి అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత మానేస్తాను సూసైడ్ జరిపించుకుంటాను అనుకుని ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే వాళ్ళ అక్కయ్య పెళ్లి బిజీలో ఆమె బిజీ, వాళ్ళ మదర్ ఫోన్లో బిజీ, సీరియల్స్ అవన్నీ. ఈ మధ్య సీరియల్స్ చూస్తున్నారు కదా, సీరియల్స్ ఏం జరుగుతుంది కుక్కంట. వాళ్ళ ఫాదర్ ఆఫీస్ బిజీ. ఆమె యొక్క ఫీలింగ్ చెప్పుకోవడానికి నిర్ణయం కూడా లేదు. సో దానివల్ల ఏంటంటే ఆమె సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకున్న తీసుకొచ్చారు. సో నేనేంటంటే మన హ్యూమన్ రిలేషన్స్ అనేది ఇంపార్టెంట్. మనకు ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేది, కానీ ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలు అయినాయి. ఆ ఫ్యామిలీలో ఒక సెల్ ఫోన్ దూరేసింది. సెల్ ఫోన్ వచ్చేసి అందరూ డివైడ్ చేసేస్తుంది. దయచేసి మీ సెల్ ఫోన్ అనేది వీళ్ళలో తక్కువ వాడండి. పిల్లలు కూడా తప్పనే ఉండేటట్టు చూడండి. కొన్ని తప్పదు, అవసరమైతే వాడాలి, కానీ అనవసరంగా దానికి అలవాటు అయ్యి తలనొప్పి, మట్టి మరుపు,
ఈ యొక్క డిప్రెషన్లోకి వెళ్తుంది. ఏంటంటే సెల్ ఫోన్ ఉంది కదా అని ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం, సెల్ ఫోన్ ఉంది కదా అని బ్యాకింగ్ చేయడం, సెల్ ఫోన్ ఉంది కదా అని అన్నెసెసరీ థింగ్స్ కొనుక్కోవడం, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. కంపల్సరీ బయింగ్ అంటే ఇది కూడా ఒక జబ్బులాగా మారిపోయింది. సో కాబట్టి మానసిక దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు అవసరమైతే సైకాట్రిస్ట్ సంప్రదించడం, అంటే సొసైటీలో అవగాహన కార్యక్రమాలు, తర్వాత కొన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరు సొసైటీలో వెళ్ళినప్పుడు మానసిక ఆరోగ్యంపై కూడా అవగాహన చేయండి. అది మీలో కూడా కొన్నిసార్లు ఆ స్టిగ్మా అనేది ఉంటుంది. మిమ్మల్ని దగ్గర రాకపోవడం కానీ, దూరం పెట్టడం కానీ, రిజర్వేషన్ ఉందని, అది దానివల్ల కూడా ఒక సొసైటీలో ఒక మీలో అవగత ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీరు ఇక్కడ రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యక్రమం రావడం అనేది మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మెంటల్ అంటే ఒక సైకాట్రిస్ట్గా పోవాలంటే మెంటల్ అనుకుంటారా అనే ఉద్దేశంతో ఆయన సంకోచించడం జరిగింది. సో మేము 95లో మరి పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి. ఒక మానసిక వికలాంగుడు ఎలా ఉంటాడో అని తెలుసుకోవడం కోసం నేను ఒక సైకాట్రిస్ట్, ఆ రోజుల్లో ఉన్న సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే, సార్ నాకు కొంచెం మెంటల్ కండిషన్ మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. ఏమన్నా వాళ్ళంతా పెంచుకోరగాడు ఏముంటుంది. సో అలాంటి స్థాయి నుంచి మరి ఈరోజు మనకి 2002లోనే మరి మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు, పిలుస్తున్న పిల్లల్ని డీల్ చేసే కోసము వీడియో మెడిసిన్ ద్వారా హైదరాబాద్లో సైకాట్రిస్ట్ ఉంటారు, నిజామాబాద్లో పేషెంట్ ఉంటాడు. సో నిజామాబాద్లో ట్రీట్మెంట్ అనేది వీడియో మెడిసిన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి వీడియోలో సైకాట్రిస్ట్ డాక్టర్ హైదరాబాద్ భానుమతి హాస్పిటల్ తోటి లీకప్ చేసుకొని చేయడం జరిగింది. కానీ ఈరోజు మన జిల్లాలో మానసిక ఆరోగ్యం అంటే బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర చాలా మంది మానసిక వైద్య నిపుణులు ఉన్నారు. సో మానసిక వైద్య నిపుణులు మన అవసరం ఉన్నప్పుడు మనకి అందుబాటులో ఉంటారు వాళ్ళు. సో మానసిక వైద్యం అనేది ఇప్పుడు సర్వసాధారణం. ఒకప్పుడు అవగాహన లేదు, కానీ ఇప్పుడు అవగాహన పెరుగుతుంది, చాలా మంది వస్తున్నారు. సో చాలా మంది యూత్, ఇంతకుముందు ఏంటి, చాలా మంది కొన్ని అలవాట్ల వల్ల వాళ్ళు తాగే కళ్ళు వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, ఇంట్లో హింస వల్ల కావచ్చు, లేకపోతే లవ్లో ఫెయిల్యూర్ వల్ల కావచ్చు, మానసిక రోగులుగా మారుతారు అనేది మనకి చాలా మంది మనం అనుకుంటాం. కానీ ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, 10th క్లాస్ చదివాడంటే పిల్లవాడిని మనం రాత్రి స్టడీ అని బయటకు వెళ్ళడానికి మనం పేరెంట్స్ ఆచరణ చేయని పరిస్థితులు వచ్చినాయి ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు డ్రగ్స్ కానివ్వండి, మందులు కానివ్వండి, మత్తు పదార్థాలకు అనేది అలవాటు పడింది. సో ఇప్పుడు మన దగ్గర మానసిక ఆరోగ్యం గురించి మంచి డాక్టర్లు ఉన్నారు. సో వాళ్ళందరూ మీ కేర్ తీసుకోవడానికి ఉన్నారు. ఇంకొక సమూహం ఏంటంటే హెచ్ఆర్సీస్, ముఖ్యంగా మేము జిల్లాలో 6000 మంది మహిళా సెక్స్ వర్కర్లతో పనిచేస్తాం. సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళ హక్కులు మనం కాపాడలేనప్పుడు, వాళ్ళ హక్కులు కాపాడలేదు. మరి సో ప్రోజల వ్యవస్థ మీద రైడ్ చేయాలన్నప్పుడు కూడా వాళ్ళని రైడ్ చేస్తానికి లేదు, వాళ్ళని విక్టిమైజ్ చేస్తానికి లేదు, వాళ్ళని పిరడైజ్ చేస్తానికి లేదు, వాళ్ళని అరెస్ట్ చేస్తానికి లేదు అని చెప్పేసి 2022 మే 19వ తారీఖు రోజు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అలా చూసిన తర్వాత కూడా చూడడం జరిగింది. చాలా సంతోషం, విజయ్ గారు ప్రిన్సిపల్ మేడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఇప్పటివరకు డాక్టర్ విశాల్ గారు కానీ డాక్టర్ వైద్య వాళ్ళు గురించి చాలా వివరంగా చెప్పారు. సో టైం కూడా
లేదు కాబట్టి తక్కువ సమయంలో పూర్తి చేయాలనుకుంటున్నాను. ఇంతకు అంతర్గత సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్స్ అనేది ఒక పెద్ద మెంటల్ హెల్త్ ఒక పెద్ద ఇష్యూస్ వస్తుంది. చాలామంది ఎంతలో రికార్డ్ చేయాలి సొసైటీ ఇది చేశాను. ఒక అబ్బాయి ఆ ఫోన్ చూసి ఆ ఫోన్కి మెంటల్గా బాగా అదైపోయాడు. సో ఫోన్ తీసేసుకుంటే అక్కడ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అదేవిధంగా మనం ఫోన్ చాలామంది పెద్దవాళ్ళు చూస్తుంటారు, చిన్నపిల్లలు చూస్తుంటారు. ఫోన్లో ఏ కంటెంట్ చూస్తున్నాం అనేది ముఖ్యం. ఫోన్లో మన నెగిటివ్ కంటెంట్ చూస్తే మన ఆలోచన నెగిటివ్గా పోతుంది. ఫోన్లో మనం పాజిటివ్ ఉన్న వీడియో చూస్తే పాజిటివ్గా పోతుంది. ఏ నెగిటివ్ చూసినా పాజిటివ్ చూసినా కాలపరిమితి అంటే ఒక టైం వరకు రోజు గంటలు చూస్తే 2 గంటలు చూస్తే బాగుంటుంది. కానీ ఫోనే పట్టుకొని చూడడం వల్ల మనం మెంటల్గా ఒక విధంగా మన డిప్రెషన్లో వెళ్ళిపోవడం అంటే చేతిలో ఫోన్ లేకపోతే కూడా మన మానసికంగా కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. అదేవిధంగా మనం మనసులో సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పినట్టుగా కష్టాలు అందరికీ ఉంటాయి. పేదవాళ్ళకు ఉంటాయి, ధనవంతులు ఉంటాయి, చదువుకున్న వాళ్ళకు ఉంటాయి, చదువుకున్న వాళ్ళకు ఉంటాయి. కానీ వచ్చిన కష్టాన్ని ఏ విధంగా మనం దాన్ని మేనేజ్ చేయగలుగుతాం మన లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్. మనకన్నా చాలామంది చాలా విధాలుగా హరాస్మెంట్స్ కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, లేకపోతే కుటుంబ హింస కావచ్చు, లేదా రేపు బాధితులు ఉంటారు, లేదా గృహహింస బాధితులు ఉంటారు. సో వీళ్ళందరూ వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా లీగల్గా బ్యాటిల్ చేయాలి, అదేవిధంగా స్ట్రెస్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనకు కోరుకుంటారు. సో ఇవన్నీ చేయకుండా కూడా మన పర్సనల్గా నేనున్నాను, డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ చెప్పాను ఇంతగా, కానీ వాళ్ళకు ఒక స్ట్రెస్ ఉంటుంది, వర్క్లో స్ట్రెస్ దాన్ని ఏ విధంగా మేనేజ్ చేస్తారు. నేనున్నాను జడ్జిగా, నాకు చాలా పనులు ఉంటాయి, కానీ నేను ఏ విధంగా స్ట్రెస్ మేనేజ్ చేస్తాను, వర్క్ చేసుకోవాలి, ఇంటిగా కుటుంబాన్ని చూసుకోవాలి. ఇవన్నీ మనం మేనేజ్ చేసుకున్న కెపాసిటీ మనకు ఉండాలి. ఆ పరిస్థితుల్లో ఉంటే మనం దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇది జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, మీకు ఎవరైనా ఎప్పుడైనా ఈ ఆఫీస్కి వచ్చారా? టీఎస్ ఆఫీస్ ఇన్వైట్ చేశారు. సో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేది ఏంటంటే ఇది మీకు ఇలాంటి ఇష్యూస్ అయినా కానీ మీరు మా ఆఫీస్ సంప్రదించవచ్చు. ఎగ్జాంపుల్గా మీకు ఇన్సూరెన్స్ కార్డు ఐడి కార్డు ఇవ్వడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు సంబంధించిన దరఖాస్తు ఇస్తే మీరు సంబంధించిన అధికారులు నోటీస్ చేసి మేము ఎంక్వైరీ చేస్తాం, ఎందుకు ఇవ్వలేదు. అదేవిధంగా ఇతర వ్యక్తులు ఎందుకు అయిపోతారు, మీకు ప్రతి నెలకు 6 కేజీస్ రైస్ ఇస్తున్నట్టున్నారు, మీరు తీసుకుంటున్నారా? సో దాన్ని తీసుకున్నారా ఇవ్వట్లేదు అనేది 6 కేజీస్ రైస్ ఇస్తున్నారు. మీరందరూ దానికి ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. మీకు అది ఇష్యూస్ మా దృష్టికి తీసుకురండి తప్పకుండా. ఎందుకంటే దాన్ని ఇస్తున్నారా ఇవ్వట్లేదు అనేది మేము మానిటరింగ్ చేస్తున్నాం. సంతోషం. అదేవిధంగా ఇలాంటి పిల్లలు ఉన్నారు చాలామంది, ఆ పిల్లల పేరెంట్స్ స్ట్రెస్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ దృఢంగా ఉండాలి. వాళ్ళ పిల్లలకు మానసికంగా వాళ్ళు బలం చేకూర్చాలంటే పేరెంట్స్గా మీ బాధ్యత బాగుండాలి. ఎందుకంటే అలాంటి పిల్లలను ముందు తీసుకోవాలన్నా అభివృద్ధిలో తీసుకురావాలన్నా పేరెంట్స్ కనుక ఆలోచన పాజిటివ్గా ఉండి వాళ్ళు సరైన టైంలో ట్రీట్మెంట్ చేయడం కానీ ఇప్పించడం కానీ, అదేవిధంగా పిల్లలు ఉన్న ఏమన్నా సమస్యలను చిన్న వయసులో గుర్తించి ఇలాంటి సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకొని వచ్చేసి వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళ లైఫ్లో చాలా సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా చదువులో కూడా వెనుకబాటు ఉంటే చదువుకోకపోతే దాన్ని కూడా మీరు సైకియాట్రిస్ట్ డాక్టర్ తీసుకెళ్ళవచ్చు. అదేవిధంగా వాళ్ళ ఎదుగుదల వచ్చిన లోపం కూడా సైకియాట్రిస్ట్ డాక్టర్ తీసుకోవచ్చు. సో వాళ్ళ యొక్క సర్వీస్ ఉపయోగించుకోండి. ఎందుకంటే సైకియాట్రిస్ట్ డాక్టర్ అంటే మనం మెంటల్ డాక్టర్ ఏదో మెంటల్ కావాలి డాక్టర్ తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. అది మారాలి. పిల్లలకు ఎందుకంటే చిన్నపిల్లలకు చిన్న వయసు నుండి దాన్ని గుర్తించగలిగితే వాళ్ళు సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే వాళ్ళ లైఫ్లో మార్పు ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో గుర్తించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ కూడా డాక్టర్స్ ఇవ్వగలుగుతారు. ఆ పిల్లలు ఏమైనా సమస్య ఉన్నప్పుడు ఆ చిన్న వయసు తగ్గించగలరు. ఎందుకంటే అది ముదిరిపోయి ఏం పెరుగుతుంటే ఆ ఒక సమస్య పెద్దగా అవుతుంటాయి. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే చిన్నప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీకు న్యాయపరంగా ఏ సమస్య వచ్చినా కూడా డిఎన్ఎస్ఎస్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తారు. అదేవిధంగా మీకు అందరూ ఉన్నారు, మీకు అందరికీ కూడా
ప్రజా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మా ఆఫీస్కి మీరు అపోజ్ కావచ్చు, ఏ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్లో కావచ్చు, ఏ విధంగా ప్రాబ్లం వస్తే మాకు వస్తే తప్పకుండా ఆ సంబంధించిన అధికారులకు మేము నోటీస్ ఇచ్చేసి పిలిపించి మాట్లాడతాం. అదేవిధంగా ఎవరికైతే ఉచితంగా న్యాయ సహాయం అందించే విధంగా ఉంటే వాళ్ళకు కూడా మేము ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాం. సో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు స్నేహ సొసైటీ వారికి, అదేవిధంగా మాతో ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు సుజయ్ గారికి, కృష్ణ మేడం గారికి, డాక్టర్స్ అందరికీ